ఖమ్మం నుండి వచ్చినటువంటి నీరజ తన కవితను వినిపించాల్సిందిగా వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నీరజ. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. అంశం మోసం. చిన్నప్పుడు అమ్మ చేసిన పాయసాన్ని, మన వాళ్ళు చేసిన మోసాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఈ కాలంలో ప్రేమించాలి అంటే మోసం చేయడం అన్నా తెలియాలి, లేదా మోసపోయామన్న బాధను భరించడమన్నా తెలియాలి. బాధ పెట్టిన వాళ్ళనైనా మరిచిపోవచ్చు, కానీ మోసం చేసే వాళ్ళని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేము. బట్టలన్నాక మాసిపోవడం, మనుషులన్నాక మోసపోవడం సహజం. పెద్దలు చెబుతూ ఉంటారు, కోపం ఆవేశం ఉన్న వాళ్ళకు మోసం చేయడం రాదు. కానీ మోసం చేసే వాళ్లకు కోపం ఆవేశం ఎన్నటికీ ఉండదని. మన జీవితంలో మనం గెలవలేకపోతున్నాము అంటే కారణం శక్తి లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం చెప్పలేక, మోసం చేయడం తెలియక. నీ జీవితంలో నువ్వు ఏం సాధించావని అడిగితే నేను గర్వంగా చెప్తాను, నేను ఎప్పటికీ ఎవరిని మోసం చేయలేదని. ఎవరో తెలియని వాళ్ళు మోసం చేశారని తెలిస్తే క్షమించవచ్చు, కానీ అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళే మోసం చేస్తే గుండె బరువైపోయి చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు మోసం చేయడం వచ్చు, కానీ మోసపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. అందుకే నేను ఎవరిని మోసం చేయను. నన్ను మోసం చేసిన వాళ్ళను నా నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఆ దైవ దృష్టి నుంచి మాత్రం ఏ ఒక్కరు తప్పించుకోలేరు కదా. ఎవరినైనా మనం మోసం చేస్తే అది మనతో పోదు. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు ఆ మోసమే శాపంగా మారుతుంది. మన కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్న వాళ్ళను మనం మోసం చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. ఆనందం చెప్పలేని ఎన్నో విషయాలు దుఃఖం చెబుతుంది. గెలుపు చెప్పలేని ఎన్నో పాఠాలు మనకు ఓటమి చెబుతుంది. స్నేహం చెప్పలేని ఎన్నో సలహాలు జాగ్రత్తను మోసం చెబుతుంది. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఏం జరిగినా అన్నీ మన మంచికే అని. థ్యాంక్ యూ. ఇంత అమ్మ చేసిన పాయసాన్ని, మన వాళ్ళు చేసిన మోసాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. నీరజ మోసం అన్న కవితని 2 అక్షరాలే బదలేదు, మొత్తం వంశ పారానుపరంగా వచ్చే ఒక వ్యాధిలాగా వ్యాపిస్తుంది. ఎవరైనా మనం మోసం చేస్తే మన తదనంతరం కూడా మన పిల్లలకు సోకుతుందన్న మాటను, బాధను తను చాలా మంచి పదాలను ఉపయోగిస్తూ మోసం చేసేది తెలుసు, కానీ మోసం చెయ్యకూడదు అన్న మాటతో తను కట్టుబడి ఉన్నాను అన్న పదం ఒకటి. తర్వాత మనిషి అన్నాక మోసపోక తప్పదు. మోసం నేను చెయ్యను, ఎందుకంటే మోసపోయిన దానికి బాధ ఎంత ఉంటుందో, కాబట్టి నేను ఎదుటి వారిని మోసం చెయ్యను. అలా అందరూ అనుకుంటే ఈ దేశంలో ఎవరిని మోసం చేయకుండా ఉంటామేమో. ఆ భయం లేకనే ప్రతి మనిషి ఎదుటి వ్యక్తి కనిపిస్తే చాలా సులభంగా మోసం చేసేస్తున్నారు. నమ్మే వాళ్ళు ఉండాలే కానీ మోసం చేయడం చాలా చాలా సులభం. ఇంకొకటి చెప్పాలా, మామూలుగా మంచిగా మాట్లాడుతుంటారు, వాళ్ళని అందరూ నమ్మేస్తారు. గట్టిగా అందరిలో సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళలో ఏ కల్మషము ఉండదు. వాళ్ళను దూరం పెడుతుంటారు. మామూలు సమాజం చేసే పని అది. చాలామంది నమ్మిన వాళ్ళే ఎక్కువ మంది మోసాలు చేస్తుంటారు అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మా నీరజ, చాలా బాగుంది.